ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ వీడియోలో మనం ఏ స్టేట్లో పెట్టాలి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, ఈ సంవత్సరం ఏమన్నా కొత్త విషయాలు ఏమైనా నోటిఫికేషన్లో చెప్పారా, వీటన్నిటి గురించి చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ముందుగా అప్లికేషన్ అనేది జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు వరకు ఉంటుంది. 21వ తారీఖు రాత్రి 12 వరకు ఉంటుంది. మీరందరూ 1 వీక్ ముందే అప్లై చేయడానికి ట్రై చేయండి. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆగస్టులో జరుగుతుంది. మెయిన్స్ అనేది అక్టోబర్లో జరుగుతుంది. రిజల్ట్ అనేది ఏప్రిల్ 2025. జనరల్గా ఏప్రిల్ 1న వస్తుంది రిజల్ట్. అయితే మనం ఫూల్ అవ్వాలి, లేదంటే హీరో అవ్వాలి. ఈ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసే బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్. ఈ బ్యాంకులన్నీ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఆ సంబంధిత బ్యాంకుల్లో క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం. ఎలిజిబిలిటీ అండ్ క్రైటీరియా: మన ఏజు మినిమం 20, మ్యాక్సిమం 28 సంవత్సరాలు ఉండాలి. మీకు ఏమైనా క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే ఇక్కడ చూడండి. సపోజ్ ఎస్సీ అండ్ ఎస్టీకి 5 ఇయర్స్, అంటే ఈ 28కి 5 సంవత్సరాలు కలుపుకొని మీకు 33 ఏళ్ళ వరకు మీరు ఈ అప్లికేషన్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు అలాగే ఓబీసీలో నాన్ క్రిమీ లేయర్, వీళ్ళకి 3 ఇయర్స్, అంటే ఇక్కడ మ్యాక్సిమం 28 కదా, 28కి 3 కలుపుకొని మీరు 31 సంవత్సరాలు మీకు వచ్చే వరకు ఈ అప్లికేషన్ మీరు అప్లై చేయొచ్చు. మీ ఏజ్ 31 అయినా మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే ఇక్కడ డేట్స్ ఇచ్చాడు, ఈ డేట్స్లోపు ఉండాలి. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్కి 10 ఇయర్స్ ఉంటుంది. ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఈ కింద చెప్పిన విధంగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అనేది సేమ్ ఇప్పుడు నేను చెప్పేది అంతా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇంకొకసారి చూడండి క్లియర్గా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్: డిగ్రీ చదివితే సరిపోతుంది, మీకు ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే ఉంది, అది మీకు అప్లై చేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. మీరు డిగ్రీ చదవాలి. డిగ్రీతో పాటు కంప్యూటర్ లిటరసీ, ఆపరేషనల్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ మ్యాండేటరీ. సో ఖచ్చితంగా కంప్యూటర్లో మీకు ఎంతో కొంత ప్రావీణ్యత అయితే ఉండాలి. దట్ ఈస్ ఏంటంటే అది షుడ్ హ్యావ్ ఏ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజెస్, షుడ్ బీ స్టడీడ్ ఇన్ కంప్యూటర్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇన్ హై స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూట్. ఈ చివరిలో ఒక మాట ఉంది, మీరు దీన్ని పట్టుకొని ఈ నోటిఫికేషన్కి అందరూ అప్లై చేయొచ్చు. ఏంటంటే అది ఇన్స్టిట్యూట్. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకోండి, సరిపోతుంది. ఈ టైంలోపు కంప్యూటర్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని చెప్పలా. మీకు రిజల్ట్ ఏప్రిల్ 2025లో వచ్చుద్ది. ఈలోపు కంప్యూటర్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోండి, సరిపోతుంది. ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ యూటీ. ఇది క్లర్క్ జాబులు కాబట్టి మీకు సపోజ్ మీరు స్టేట్ వైజ్గా అప్లై చేసుకోవాలి. నేను ఆంధ్ర పెట్టుకున్నాను, నాకు ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మన స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు నాకు వస్తేనే నేను ఈ స్టేట్లో అప్లై చేయాలి. మీరు కర్ణాటక పెట్టుకున్నారు, మీకు కన్నడ వస్తేనే మీరు కర్ణాటకకి అప్లై చేయాలి. తమిళనాడు పెట్టుకున్నారు, తమిళ్ రావాలి. అర్థమైంది కదా? కంప్యూటర్ గురించి అయితే మాత్రం ఎవరు ఇబ్బంది పడద్దు, అందరూ అప్లై చేయండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ మీరు తీసుకుంటే 100 మార్క్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ 30 ప్రశ్నలకి 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్కి 35 మార్కులు, ఇంకా రీజనింగ్ కూడా 35కి 35 మార్కులు. ఈచ్ సెక్షన్కి 20 మినిట్స్ టైం. అంటే మీరు ఎగ్జామ్ లాగిన్ అయ్యాక, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మీకు ఇంగ్లీష్ కనుక ఓపెన్ అయితే 20 నిమిషాలు అయ్యే వరకు మీరు న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్లోకి వెళ్ళడం కుదరదు. 20 నిమిషాలు ఇంగ్లీషే చేయాలి, మీకు వచ్చినా రాకపోయినా. ఆ తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ చేసేటప్పుడు అంతకుముందు ఇంగ్లీష్లోకి వెళ్ళడం కుదరదు.
ఏ సెక్షన్ చేసేటప్పుడు ఆ సెక్షన్ మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. దాని తర్వాతకి కానీ దాని ముందు కానీ సెక్షన్కి వెళ్ళడానికి వీలు లేదు. అందుకే చూడండి ఇక్కడ ఈచ్ టెస్ట్ సపరేటెడ్ టైం, అర్థమైంది అనుకుంటా. అలాగే మెయిన్స్లో 190 క్వశ్చన్స్ ఉంటే 200 మార్కులకి. జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్కులకి. దీని గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో చాలా క్లియర్గా. జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్కి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉంటే 60 మార్క్స్కి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 ప్రశ్నలు ఉంటే 50 మార్కులకి. దీని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మీరు ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసి మీరు అక్టోబర్లో జరిగే మెయిన్స్ కోసం కరెంట్ అఫైర్స్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఈ 50 మార్కుల్లో 25 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకు 50లో 25 అన్నానంటే 6 నెలల కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా చదవాలండి. 6 మంత్స్. ఇది జూలై, తర్వాత ఆగస్టు, తర్వాత సెప్టెంబరు. 6 నెలలు అవ్వలేదు కదా, అందుకే 25 ప్లస్ అన్నాను. మీరు దీనికి కొంచెం ముందుకెళ్ళి ఇంకో 2 నెలలు కనుక కంప్లీట్గా చదివితే, మే జూన్ నుంచి కనుక మీరు కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా చదివితే అక్టోబర్ వరకు మీరు 100% జాబ్లో ఉంటారు. 100% అన్నాను, అజంప్షన్ కాదు, కన్ఫామ్గా. ఎందుకంటే మెయిన్స్లో పేపర్ అనేది టఫ్గా ఉంటుంది. ఈ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మాత్రమే చూడంగానే పెట్టేవి, మీరు ఆలోచించక్కర్లా. చదువుకుంటే పెడతారు, లేదంటే లేదు. లాటరీ వేసే పద్ధతి మెయిన్స్లో పనికిరాదు. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ రేపటి నుంచి స్టార్ట్ చేయండి. కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుందాం. కట్ ఆఫ్స్ అనేది పేపర్ టఫ్నెస్ బట్టి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి 2023లో కట్ ఆఫ్ ఎంత? 81.25. ఈ కట్ ఆఫ్ ఎవరికండి? జనరల్ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి. ఏంటి అందరికీ ఒకటే కట్ ఆఫ్ అంటే ఒకటే కట్ ఆఫ్. ఇవి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. పేపర్ స్టాండర్డ్ని బట్టి ఇంతే ఉంటుంది కట్ ఆఫ్, ఇలాగే ఉంటుందని ఎవరు చెప్పినా నమ్మమాకండి. పేపర్ని బట్టే కట్ ఆఫ్ ఉంటుంది. ఇదేంటిది? ఇది ఆంధ్రప్రదేశ్కి. అలాగే కర్ణాటక కనుక మీరు తీసుకుంటే కర్ణాటక కట్ ఆఫ్ 75.75. ఇదేంటిది? ఇది జనరల్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి. మీరు తమిళనాడు తీసుకుంటే తమిళనాడుకి కట్ ఆఫ్ 65. ఇది కూడా అంతే, అందరికీ కలిపే ఈ కట్ ఆఫ్. జనరల్కి, ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి. ఇంకా మన వాళ్ళందరూ రెగ్యులర్గా పెట్టి ఇంకో స్టేట్ ఉంది కదా, మన తెలుగు స్టేట్, తెలంగాణ వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత అంటే 78.50. ఈ కట్ ఆఫ్స్ అన్నీ 2023లోవి. ఈ 78.50 కూడా ఓబీసీకి, జనరల్కి, ఎస్సీకి, ఎస్టీకి, ఈడబ్ల్యూఎస్కి. అంటే రిజర్వేషన్స్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామ్లో పేపర్ టఫ్నెస్ని బట్టి పనికి రావు. అందరికీ ఒకటే కట్ ఆఫ్ ఉంటుంది. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. మొత్తం ఇచ్చిన వేకెన్సీలు 6128. మీరు వీటిలన్నిటికీ అప్లై చేయరు. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ వేకెన్సీస్కి మాత్రం అప్లై చేస్తారు. క్లియర్గా చెప్తాను దాని గురించి. మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తున్నారు, మీరు మొత్తం ఈ పోస్టులకు మాత్రమే అప్లై చేస్తారు. ఇంకా దేనికి అప్లై చేయరు. ఎన్ఆర్ అంటే ఏంటండి? నాట్ రిపోర్టింగ్. అంటే అక్కడ పోస్టులు యాడ్ అవ్వచ్చు అని అర్థం, యాడ్ అవ్వకపోవచ్చు కూడా. పోస్టులు ఉంటే రిపోర్ట్ చేస్తారు, పోస్టులు లేకపోతే లేనట్టే కదా. 0 ఉంటే మాత్రం పోస్టులు లేవని అర్థం. మీకు అర్థమవుతుంది కదా. సో మొత్తం వేకెన్సీలు ఎన్ని? 6128. మీరు వీటిలన్నిటికీ అప్లై చేయరు. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే ఈ వేకెన్సీస్కి మాత్రమే అప్లై చేస్తారు.